హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. బట్ ట్యూస్డే అప్లోడ్ చేస్తున్నాను, కొద్దిగా లేట్ అయింది. అండ్ ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసినాను. ఈ వ్లాగ్ ఫుల్ దాకా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఆ రోజు చేపలు అయితే తెచ్చాను అనమాట మా ఆయన ఫిషెస్. నేను ఎందుకు సడన్గా నవ్వానంటే ఆయన ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు కదా, అది వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే చూస్తే నవ్వు వచ్చింది నాకే. సో ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు ఫిష్ పుల్స్ అంతా ఆయనే చేశారు, నేను జస్ట్ కటింగ్ వాటిలో హెల్ప్ చేసినాను అంతే అనమాట. అండ్ ఫిషెస్ ఎందుకు కొద్దిగా ఎల్లోగా ఉన్నాయంటే ఆయన ఆల్రెడీ ఈసారి ఆయన కొత్తగా ట్రై చేస్తారనమాట. నేను కూడా ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఆల్రెడీ ఫిషెస్ అయితే ఫ్రై చేసుకున్నాము, కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం అనమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు. అండ్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చిన తర్వాత పులుసు అయితే వేస్తున్నారనమాట. నేను దీని రెసిపీ ఫుల్గా షూట్ చేయలేదు, మీకు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ రోజు షార్ట్ వీడియోస్లో రెసిపీ కావాలంటే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా ఫిషెస్ అయితే వేసి ఇంకా ఉడకబెట్టేశారు. అదొక 20 minutes బాగా ఉడికితే మన ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాం అనమాట, మసాలా కాదు మామూలుగా ఆల్రెడీ ఫ్రై చేసినాం కదా, వాటిలో కొద్దిగా డీప్ ఫ్రై చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రై కూడా. అండ్ ఇంకో పక్క దాంట్లో కొద్దిగా ఫిష్ మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఎంతైనా చేపల పులుసు ఆ మామిడికాయ టేస్ట్ అదిరిపోతుంది కదా, వాసన వస్తా అంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. మీకు వీడియోలో డిస్క్రైబ్ చేస్తా కూడా నాకు ఇక్కడ నోట్లో నీరు ఉడుతుంది అనమాట. చాలా బాగుంటుంది నిజంగా, నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. చూడండి పొగలు వస్తే భలే ఉడుకుతుంది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చేపల పులుసు విత్ చేపల ఫ్రై తినేసాను. ప్లేటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అండ్ మిడిల్లో మామిడికాయ ఎందుకులేండి అద్దరిపోయింది టేస్ట్. ఇంకా ఆ రోజు మా హను బాబుకి ఫోటోషూట్ ఉంది అనమాట, 9th month ఫోటోషూట్ చేయాలి. కాకపోతే ఆ రోజు జస్ట్ ఫ్రాక్ వేసి గర్ల్ లాగా ఫోటోషూట్ చేసాము. అండ్ ఈరోజు ట్యూస్డే కదా, అండ్ రేపు వెనస్డే అయితే గురు పౌర్ణమి కదా, రేపు అయితే 9th month ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఆ వీడియో అస్సలు మిస్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా షూట్ చేయలేరండి, రేపు షూట్ చేస్తే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. నేను యాక్చువల్లీ వేరే విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ దీని గురించి అయితే చెప్పాలి. మనకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట, పోయే కాలం వచ్చిందా అని చెప్పి. సో నాకు అర్థం కాదు, ఇప్పుడు సోషల్ మీడియా అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, రెండు యాక్సెప్ట్ చేయాలి. బట్ నేను జస్ట్ ఒక డ్యాన్స్ వీడియో అనమాట, అది మామూలు రీల్ లాగా, దానికి ఎవరో కామెంట్ పెట్టినారు. నేనేం దానికి పెద్ద ఫీల్ అయిపోవడం లేదు, కానీ మనకి ఫోన్ ఉంది కదా, ఏదో కామెంట్ పెట్టాలి కదా అని చెప్పి వేస్ట్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఐ మీన్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇలాంటి నెగిటివ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకేం అంతేం ఉండదు, మీకే టైం వేస్ట్, దాని గురించి గేమ్ లేదనమాట. సో ఇంకా మా హను బాబుకి అయితే ఫస్ట్ అయితే ముక్కు పుడకలాగా స్టోన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న కమ్మలు, ఒకటి నోస్ రింగ్లా పెట్టేశాను, 2 ఇయర్ రింగ్స్లా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా వాడు సైలెంట్గా ఆ రోజు భలే కోఆపరేట్ చేసినాడు, వేస్తా అంటే వేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకొక డ్రెస్ ఉన్నా కూడా ఆ రోజు ట్రై చేసి ఉండొచ్చు. అండ్ ఇంకోటి తిరుమలకి వెళ్ళాలి అని చెప్పినాను కదా, ఒక షార్ట్ వీడియో. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచి ఫస్ట్ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఆఫ్టర్నూన్ 12కి ఇస్తారు టోకన్స్, ఒక 8:30-9 కల్లా క్యూ లైన్లోకి వచ్చేయండి అని చెప్పారు. దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ శ్రీనివాసం కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా టైమింగ్ అనుకుంటే సేమ్ టైమింగ్ చెప్పారనమాట. సరే ఇంకా మేము ఒక 8:30కి అట్లా వెళ్దాం అనుకుంటే మేము వచ్చిన 10 minutesకి 6:10కి టోకన్స్ చేయడం స్టార్ట్ చేసినారు. 8:50కి అంతా టోకన్స్ అయిపోయినాయి. మేము వెళ్ళేసరికి టోకన్స్ లేవు. అండ్ ఇంకా తిరుమల దేవుడు పిలిస్తేనే వెళ్ళాలంట కదా, సో మా తిరుమల ట్రిప్ అయితే ఇప్పటికీ కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఎప్పుడు ఆ దేవుడు పిలిస్తారో అప్పుడే మనం తిరుమలకి అయితే వెళ్తామన్నమాట. అది తిరుమల టాపిక్. అండ్ ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసే కదా, ఇలా టోకన్స్ టైమింగ్ కనుక్కున్నామని సండే రోజు కనుక్కొచ్చాము. ఈ రోజు టోకన్స్కి వెళ్ళామన్నమాట. కానీ ఈ రోజు టోకన్స్ అన్నీ అయిపోయాయి. రష్ అయితే మీడియంగానే ఉంది, కానీ టోకన్స్ దగ్గర మాత్రం రష్ బాగానే ఉంది. ఐ మీన్ టోకన్స్ ఎప్పటికైనా రష్ తక్కువ ఉన్నా కూడా ఇచ్చిన వెంటనే అయిపోతాయి అనమాట, ఇప్పుడనే కాదు. అది ఇంకా ఈరోజు అయితే నాకు చాలా హెడ్ఏక్గా ఉన్నిందనమాట. ఇంకా ఈరోజు హెడ్ఏక్ అంటే మా ఆయన ఊరికి ఆటలు పెట్టి చేసేటట్టు 2 వీడియోస్ చేద్దామన్నారు. సో అందుకోసం వీడియోస్ అయితే చేస్తాము, అవి ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటాయి. మీకు ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ చేయండి. వీడికి కొద్దిగా కోల్డ్ వేసింది, అందుకే ముఖ్య నుంచి కారుతుంది అనమాట. అండ్ ఇంకా ఇట్లా అయితే జరిగింది ఫోటోషూట్. యాక్చువల్లీ ఆ ఫ్రాక్ నడిచేటప్పుడు వేస్తే కొద్దిగా బాగుంటుంది అనమాట, లైక్ 2 years అప్పుడు కొద్దిగా నడుస్తారు కదా అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అది బఫ్ ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ దగ్గర లేకపోయింటే ఆ ఫ్రాక్ డిజైన్ తెలిసేది. ఇప్పుడు ఏందో మొత్తం కవర్ అయిపోయింది అనమాట, కానీ కలర్ అంతా బాగానే వచ్చిందిలేండి. అదనమాట నాకైతే బాగానే అనిపించింది. ఇంకా క్లిప్స్ సెలెక్షన్ చేస్తాం, ఏ క్లిప్స్ వేయాలా అని చెప్పి. ఫస్ట్ ఎల్లో కలర్ది ఒకటి వేసా కదా, బాగానే అనిపించింది. కానీ మళ్ళీ ఇట్లా బ్లాక్ వేసాము, ఏమైనా ఫ్లవర్ ఉంటే ఇంకా బాగుండేది. ఆ రోజు బాగా కోఆపరేట్ చేశాడు. నేనేమనుకున్నానంటే మామూలుగా మనము కేరళ వాళ్ళు వేస్తాం కదా వైట్ పౌడా జైట్, అది వేద్దాం అనుకున్నాను, కానీ అదైతే లేదు. గోవిందరాజ స్వామి గుళ్ళో అయితే చాలా బాగుంటాయి అవి, కానీ చాలా చిన్న సైజు ఉంటాయి అనమాట, ఎప్పుడు పెద్దవి ఎక్కువ ఉండదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాంలేండి. ఈరోజు అయితే నాకు ఫుల్ హెడ్ఏక్ ఉంది, అసలు ఈరోజు వీడియో పెట్టే ఓపిక కూడా లేదనమాట. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేస్తున్నాను. ఈరోజు పాపం ఇంట్లో పని వంట అంతా మా ఆయనే చూసుకున్నారు పాపం ఆయన. ఈరోజు చికెన్ కర్రీ కూడా ఆయనే చేశారనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంది. అదైతే ఏమి క్లిప్స్ షూట్ చేయలేదండి, చెప్పే కదా హెడ్ఏక్గా ఉందని చెప్పి ఇంకా నిద్రపోయినాను. ఐ మీన్ కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా
వాడు చూడు ఎంత అమ్మాయికుడిగా క్యూట్గా చూస్తున్నాడు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నిజంగా ఆ రోజు కుర్చీలో కూర్చోబెట్టినాము. కుర్చీలో కూర్చోబెడితే కొద్దిగా భయంగానే ఉంది, ఎక్కడ చైర్లోంచి పడిపోతాడా అని. కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా ఇస్తున్నాడు. చెప్పినా కదా ఆ రోజు బాగా కోఆపరేట్ చేస్తున్నాడని. అండ్ వాడు డ్రెస్ కలర్కి ఆ బెలూన్కి బాగా సెట్ అయిపోయింది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. ఒక 5 minutes తర్వాత ఆ బెలూన్ అయితే ఆల్రెడీ పగలగొట్టేసేయాలండి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ రోజు ఫోటోషూట్ అయితే అలా జరిగింది. రేపైతే 9th month ఫోటోషూట్ అనమాట. రేపైతే అస్సలు మిస్ వద్దు, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్, యువర్ నెక్స్ట్